వ్యారికోజ్ సీల్ చూసేటట్టయితే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇది టెస్టికల్స్ దగ్గర వచ్చేటువంటి సిరా వికృతిగా మనం చెప్పుకున్నాం. అంటే ఏవైతే టెస్టికల్కి బ్లడ్ సప్లై ఉంటుంది, అంటే ఆర్టరీరియల్ సప్లై ఉంటుంది, మంచి రక్తం సప్లై అవుతుంది. అది దాన్ని వాడుకున్న తర్వాత చెడు రక్తంగా మారిన తర్వాత అది ఇంకొక రూట్లో మళ్ళీ ఆ చెడు రక్తం హార్ట్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి. 2 వ్యవస్థలు ఉంటాయి, ఆర్టరీ అండ్ వీన్స్ అని. ఇది యాక్చువల్గా వీన్స్లో అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి సిరా వ్యవస్థలో వికృతి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అదే ఇక్కడ. ఇది ఎక్కడ వస్తుందంటే టెస్టికల్ దగ్గర వస్తుంది. టెస్టికల్ దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ కూడా అంతే, వాల్వులర్ డ్యామేజ్ వల్ల చెడు రక్తం ఏదైతే పోదో అక్కడ ఎక్కువసేపు నిల్వ ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కళ్ళలో వాపు వచ్చినట్టే ఇక్కడ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి వీనస్ స్టేసిస్ నిల్వ ఎక్కువైపోయి దానివల్ల ఏమవుతుందంటే టెస్టిస్ అనేది స్పెర్మ్ తయారు చేసేటువంటి ఒక అవయవం. ఆ టెస్టిస్కి అనేది ఏ మాత్రం కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉండకూడదు. 35 degrees సెంటీగ్రేడ్ లోపలే ఉండాలి. 35 degrees కనుక పెరిగినట్లయితే ఆ ఉష్ణోగ్రతని తట్టుకోలేక స్పమ్స్ అనేవి కూడా చచ్చిపోతాయి. అటువంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ 100 ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ బ్లడ్ చెడు రక్తం నిలవండిపోవటం వల్ల నరాలను ఉబ్బి ఆ టెంపరేచర్స్ అన్ని పెరుగుతాయి. అంటే 35 ఉండాల్సిందల్లా 37, 38 అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ కొద్దిగా ఉష్ణోగ్రత పెరగటం వల్ల స్పెర్మ్ అనేది డ్యామేజ్ అయిపోయి స్పెర్మ్ కౌంట్స్ తగ్గిపోయి అటువంటి వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ వందత్వం అంటారు కదా, ఆ సంతాన లేమి అనేది వచ్చి దానివల్ల ఇన్ఫర్టిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే పెద్దగా వ్యారికోజ్ వీన్స్లో వచ్చినంత లక్షణాలు ఇందులో ఉండవు. ఇందులో ఏంటంటే డ్రాగింగ్ పెయిన్, మైల్డ్ డ్రాగింగ్ పెయిన్, అంటే టెస్టికల్ దగ్గర నుంచి పొత్తి కడుపులో కానీ లేకపోతే లో కడుపులో కానీ లాగినట్టు ఫీలింగ్, ఒక్కొక్కసారి బ్యాక్ కూడా అది రేడియేట్ కావచ్చు. అట్లా జస్ట్ డల్ ఏకింగ్ పెయిన్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది కొంచెం ఇంటెలిజెంట్గా చూసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే సరే వాపు కూడా వచ్చింది అంటారు టెస్టికల్ దగ్గర. సో ఈ నరాలు ఉబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళు గమనించి వాపులకు కూడా పైకి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అయితే సిమ్టమ్ అయితే మాత్రం ఇది జస్ట్ డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది. లేదా వాళ్ళు పిల్లలు పుట్టట్లేదు ఎందుకు మాకనే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు వస్తారు. ఇలాగ ఇన్వెస్టిగేట్ చేసుకున్నాం, దీనిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు, ఇది ఏదైనా కారణం అయి ఉండొచ్చు అని అన్నారు. సో నాకేం సిమ్టమ్స్ లేవు, వాపు లేదు, పెయిన్ లేదు, బట్ ఇన్ఫెర్టిలిటీ వల్ల ఇన్వెస్టిగేట్ చేస్తుంటే డాక్టర్ గారు చెప్పారు అందుకే వచ్చామని చెప్తారు. సో ఈ విధంగా మనం దీని లక్షణాలు దాని లక్షణాన్ని మనం డిఫర్ చేస్తాం.